సో ఈరోజు ధర్నా చౌక్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక సంద్రంలాగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆర్టీసీ ఉద్యోగులందరితోటి. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రభుత్వంలో ఈ ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఈరోజు వీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. సో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని వీళ్ళకు యూనియన్ ఏర్పాటు చేసుకోవడం కోసం సౌకర్యాలు కల్పించాలి, అదేవిధంగా పిఆర్సీలు వాళ్ళకి చేయాలి. ఇలాంటి చాలా డిమాండ్లు వాళ్ళు 11 డిమాండ్లు వాళ్ళ లిస్టులో పెట్టడం జరిగింది. సో మరి ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి దగ్గర రూపాయి లేదంటున్నారు. కానీ వీళ్ళ సమస్యలు ఎట్లా తీరుతాయో అది దేవుడికే తెలియాలి. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో సమస్యలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు మీ సమస్యలు ఏంటి? సార్ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది సార్. అన్యాయం చేసిందని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు విలీనం ప్రక్రియ పూర్తి చేసి సంతకం పెట్టకుండా పోయింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు సంతకం పెట్టినంటే వీళ్ళేమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మీ ప్రభుత్వంలో మిమ్మల్ని విలీనం చేస్తాం, 2 పిఆర్సీలు అమలు చేస్తాం, అలాగే మీకు గవర్నమెంట్ ఇచ్చే పిఆర్సీలోకి మిమ్మల్ని తీసుకొస్తాం, పని భారము తగ్గిస్తాం, అలాగే మీకు యూనియన్లు ఇస్తాం, అన్నీ ఇచ్చి మీకు ఖచ్చితంగా కడుపులో పెట్టుకున్నామంటే మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నామండి. ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మాకు ఏ ఒక్క కోరిక ఇట నెరవేర్చలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకోసం అంటున్నామంటే ఇవాళ కడుపు గాలి మాట్లాడుతున్నాం. 4 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ, 4 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ అంటే 4 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలండి. 2017 పిఆర్సీ రావాలి ఏరియల్స్, అలాగే 2021 పిఆర్సీ రావాలి, అలాగే 2025 పిఆర్సీ రావాలి. ఇవన్నీ పిఆర్సీలు రాకుండా మేము ఒక్కడమే దొరికినామా అండి గవర్నమెంట్ వాళ్ళకు? ప్రభుత్వానికి ఒకటే పిఆర్సీ రావాలి, ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యుత్ వాళ్ళకు ఒకటే పిఆర్సీ రావాలి, మాకు 2 పిఆర్సీ రావాలి. మేము ఎట్లా బతకాలండి? నువ్వు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినాం, 48 అవర్స్లో మేము సక్సెస్ చేసినాం. మా కండక్టర్ సోదరి మనలు సక్సెస్ చేశారండి. మిమ్మల్ని మేము భుజాలకు ఎత్తుకుంటే మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటామని చూసుకుంటామన్న రేవంత్ రెడ్డి వీళ్ళు ఎక్కడ పోయిందండి? రేవంత్ రెడ్డి ఏడికి పోయిందండి? ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకవేళ నెరవేర్చకపోతే మేము ఎట్లాగో కేసీఆర్ గతి రేవంత్ రెడ్డికి పడుతుంది ఖచ్చితంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా పడుతుంది. మాకు 2 పిఆర్సీలు ఇవ్వాలి, ప్రభుత్వంలో అమలు చేయాలి. అవునండి, ఆంధ్ర వాళ్లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉందామని చెప్పిన ఆంధ్ర వాళ్ళకేమో ప్రభుత్వంలో విలీనం అవుతుంది. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మాకెట్లా కాదండి విలీనం? నువ్వు అవ్వాలండి, ఆయననేమో అట్లా మోసం చేస్తాడు, నువ్వేమో ఇట్లా మోసం చేస్తావు. మేము ఎట్లా బతకాలండి? అవునండి, మాకెవరైనా మోసం చేస్తే వాళ్ళని గద్దె దించేదాకా మేము పోరాడతాం గ్యారంటీగా. ఆర్టీసీ కార్మికుడు అంటే కేటీఆర్ గారు ఏమన్నారంటే, కేటీఆర్ అలాగే ఇప్పుడు ఎక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీ వల్లనే గెలిచినాం, ఇదే ట్యాంక్ బండ్ మీద బస్సులు ఓపెన్ చేసిన రోజు ఆర్టీసీ కార్మికుల సపోర్ట్ వల్లనే మేము గెలిచినామని చెప్పాడు. అదే ఆర్టీసీ కార్మికుడు సపోర్ట్ ఇచ్చి నేను గెలిపించినాం. మా సమస్యలు తీరకపోతే అదే ఆర్టీసీ కార్మికుడు మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మాత్రం సత్యం. కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు ఆ గతి పడుతుంది. ప్రభుత్వం దిగి రాలేదు, ఏం చేద్దాం? నెక్స్ట్ సమ్మెకి వెళ్తామండి. ఎన్ని రోజులన్నా కానీ అయితే అటు లేకపోతే. అవునండి, ప్రభుత్వం మేము తెచ్చుకున్న తెలంగాణలో ప్రైవేట్ బస్సుల కోసమా అండి? తెచ్చుకున్న తెలంగాణ ప్రైవేట్ బస్సుల కోసమా? ప్రైవేట్ బస్సులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహాలక్ష్మి పథకం వచ్చింది, మహాలక్ష్మి పథకం వచ్చి విపరీతంగా వీళ్ళకి పని భారాలు పెరిగిపోతున్నాయి. ఏందండి వాళ్ళు కనీసమైన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి. మరి ఏందండి, వాళ్ళేమో దిగుతారు, వాళ్ళు ఎక్కడో దిగి ఎక్కడో టికెట్ కొట్టి దిగిపోతారు. వీళ్ళకి కేసులా అండి? ఎవరండి? నువ్వు కార్డు తీసుకురా ముందుగానే. ఇవాళ పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, 75 కోట్లు పెట్టి ఆర్టీసీ మీద రుద్దుదామని చూస్తుంది ఓళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడికే ఆర్టీసీ మీద తాటిపండు పడుతుంది. మరి నువ్వేందంటే తీసుకురా, దమ్ము లేనప్పుడు ఎందుకు పెట్టినావు? పెట్టాలి కదా, చేయాలి కదా, ఫండ్స్ ఇవ్వాలి కదా. ఆర్టీసీకి ఫండ్స్ ఇస్తేనే కదా బతికేది. మాకు జీతం ఎందుకు పెంచమండి? అందరికి పెంచుతాం, మాకు జీతం పెంచవా? మేము ఎట్లా బతకాలి? హైదరాబాద్లో ఎంత కిరాయి ఉంది? కిరాయి ఎంత ఉంది? ఫీజులు ఎంత ఉన్నాయి? రోజుకు ఫీజులు పెరిగిపోతున్నాయండి. ఎట్లా బతుకుతామండి మేము? అదే మేము మేనిఫెస్టోలో పెట్టినాక కూడా మాట తప్పుతాం. మేము మాట తప్పుతాం గ్యారంటీగా. మేము మాట తప్పుతాం, సమ్మెకు పోతాం, నేను దించేదాకా పోరాడతాం గ్యారంటీ. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె తీస్తాం గ్యారంటీ.